హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి. నా ప్రెగ్నెన్సీ జర్నీ అంటే ఓన్లీ నా గురించే నేను చెప్పట్లేదండి. జనరల్గా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి విషయాలు మీతో మాట్లాడుకోవాలి అనుకుంటున్నాను. సో ప్రెగ్నెన్సీ అనేది పర్టికులర్గా వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఎప్పుడు డెలివరీ అవ్వాలి, ఎప్పుడు కన్సీవ్ అవ్వాలి, ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకోగలమా, అవన్నీ డిస్కస్ చేసుకొని మీరు ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అవ్వడం చాలా. సో ఏమేమి మెయిన్గా డిస్కస్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేబీకి అంత టైం ఇవ్వగలమా, నాట్ ఓన్లీ వైఫ్ ఒకరితే కాదు హస్బెండ్ కూడా పర్టికులర్గా అంత టైం ఇవ్వగలమా, బేబీకి కావాల్సినవన్నీ మనం ప్రొవైడ్ చేయగలమా, అంటే ఫైనాన్షియల్గా మనం అంత స్ట్రాంగ్గా ఉన్నామా, నెక్స్ట్ మనం ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు మనకుంది, మనం ఇంకా బేబీకి మన తరపు ఏమేం చేయాలి, నెక్స్ట్ హెల్త్ పరంగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం. మదర్ అయితే హెల్త్ పరంగా కంప్లీట్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. సో మెయిన్గా మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, కన్సీవ్ అవ్వాలనుకునే ముందు మాత్రం మదర్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ టెస్ట్లు అన్నీ చేసుకొని పర్ఫెక్ట్గా ఉన్నది, ఇది కన్సీవ్ అవ్వడం బెస్ట్ టైం అని డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. సో అలా అడ్వైస్ చేశాక మీకు కన్సీవ్ అవ్వడం చాలా బెటర్. అండ్ ఇది మీరు ప్రెగ్నెన్సీ అనుకునే ముందు ఒక 6 months ముందే టెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఏవైనా లోటుపాట్లు ఉంటే చెప్తారు. సో మీరు అప్పుడు అవి క్లియర్ చేసుకోవచ్చు. సో మీరు అనుకున్న టైం అనేది డిలే అవ్వదు. అండ్ ప్రెగ్నెన్సీ అనే డెసిషన్ ఏదో సోషల్ ప్రెజర్, అంటే పెళ్ళి అయిపోయింది ఇప్పుడు వెంటనే కన్సీవ్ అయిపోతే వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, అత్తగారు ఏమంటారు, అమ్మగారు ఏమంటారు, వాళ్ళు వీళ్ళు అన్నారని చెప్పి ఎప్పుడు కన్సీవ్ అవ్వకండి. కన్సీవ్ అవ్వాల్సింది మీరు, పర్టికులర్గా మీ బాధ్యత, అది మొత్తం మీ రెస్పాన్సిబిలిటీ. సో బేబీని మీరు చూసుకోవాలి. మేము చూసుకుంటా ఆలోచి చూసుకుంటా అంటే మాత్రం బేబీని కనొద్దు. మీరు పర్టికులర్గా ఆ టైంలో బేబీని చూసుకోగలరా, చెందగలరా, మీరంత టైం స్పేర్ చేయగలరా, ఫైనాన్షియల్గా బేబీని సపోర్ట్ చేయగలరా, ఇవన్నీ చూసుకొని మీరైతే కన్సీవ్ అవ్వాలండి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేసరికి పెళ్ళైపోయింది వెంటనే ప్రెగ్నెంట్ అయిపోయాం అంత అంత ఐ మీన్ హ్యాపీగా ఓకే బేబీ. వెరస్ ఒక లైన్ ఉంటుంది, నేను ఇది ఎక్కడో చదివాను, ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ అబౌట్ బెడ్ ఆఫ్ రోజెస్, దెర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ టు టేక్ కేర్. చాలా చాలా విషయాలను ఉంటాయండి. నేనే పర్టికులర్గా మేము ఒక పెళ్ళైన 2 years కన్సీవ్ అవుదాం ఫస్ట్ నుంచి అనుకున్నాం. సో ఓకే ఫైన్ అలా అనుకున్న తర్వాత మేము 2 yearsకి ఏమి కన్సీవ్ అవ్వలేదు. తర్వాత టెస్ట్ చేసుకోవడం అవన్నీ చేసుకోవడం, ఎవరికైనా అంతే, అనుకున్న టైంకి ఏమి కన్సీవ్ అయిపోవాలి అని ఏం లేదు. తర్వాత విషయాలు చాలానే ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మొత్తం ప్లాన్ చేసుకోవాలి. ఏదో ఒకనొక కాలంలో పిల్లలు ఇష్టానుసారం కనేయడం, ఇష్టానుసారం నంబర్ ఆఫ్ చిల్డ్రన్, ఉమెన్ హెల్త్ చాలా చాలా ఇంపాక్ట్ అవుతుందండి. సో ఫస్ట్ కన్సీవ్ అవ్వాలి అనుకున్న వెంటనే, సో నేనైతే ఈ వీడియో ఎవరిని భయపెట్టడానికి చెప్పట్లేదండి, ముందుగా ఒక అవగాహన రావాలనే చెప్తున్నాను. ఒక బేబీని కని పెంచాలి అంటే అసలు చాలా చిన్న విషయం అయితే కాదు. నిజంగా మన నానమ్మలకి, అమ్మమ్మలకి, అమ్మలకి, అత్తలకి నిజంగా చేతులు దండం పెట్టొచ్చు, కాలు పట్టుకుని మరి దండం పెట్టొచ్చు. అసలు నేను ఒక మదర్ అయ్యాక నాకు ఆ జర్నీ ఎంత డిఫికల్ట్, అసలు ఎంత సపోర్ట్ అవసరమో ఇదంతా తర్వాత ఇప్పుడిప్పుడు నాకు అర్థమవుతుంది. అసలు లైఫ్లో చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. వేరే అబ్బాయి అవనివ్వండి, అమ్మాయి అవనివ్వండి, చాలా చాలా సాక్రిఫైస్ చేయాలి. అమ్మాయి ఎంత సాక్రిఫైస్ చేయాలంటే కనీసం తనకంటూ పర్సనల్ టైం అయితే జీరో. అసలు పర్సనల్ టైం వదిలేయండి, డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా అసలు టైం సెట్ అవుతుంది. నువ్వు అర్జెంట్గా బాత్రూమ్కి వెళ్ళాలన్నా సరే నీ బేబీని పట్టుకొని వెళ్ళడమో, లేకపోతే ఎవరైనా సపోర్ట్ ఉంటే ఫైన్, లేదంటే నువ్వు ఆ బాత్రూమ్ అయినా ఆపుకోలేమో కానీ బేబీని మాత్రం ఏమి చేయడానికి, ఐ మీన్ బేబీని మాత్రం వదిలేసి వెళ్ళడానికి అవ్వదు, అంత ఇదిగా ఉంటది అనమాట. సో స్లీప్లెస్ నైట్స్ ఇవైతే నాకు ప్రెగ్నెన్సీ నాకు ఒక్కొక్క స్టేజ్ లో నిజంగా చెప్పాలంటే డెలివరీ అయిన తర్వాత ఆ పర్టికులర్ స్టేజ్ బాబు ఇది ఎంత కష్టంగా ఉంది అని అనిపించేదా, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే ముందు ఫేస్ చాలా బాగుందిరా బాబు, ఈ ఫేస్ అంటే ఇంకా కష్టంగా ఉంది అనిపిస్తుంది. వాళ్ళకి ఒక 3-4 ఒక 5 years అంటే అవగాహన, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వచ్చే సిచ్యువేషన్ వరకు మనం వాళ్ళని మాత్రం కంటికి రెప్పలా చూసుకోవాలండి. నేను అప్పుడప్పుడు చిన్నది ఇటు వదిలేసి అటు చేస్తే ఖచ్చితంగా వాడు పడ్డమో ఏదో తగిలించుకొని చేస్తాడు. అప్పుడు నాకు అనిపిస్తుంది, అబ్బాయి పని ఆఫీస్ కాసేపు వాడిని చూసుకోవాల్సి వచ్చింది కదా అని. వేరే ఫ్యామిలీ సపోర్ట్ ఉండి అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు వచ్చి మీతో ఉండి చూసుకుంటే వెల్ అండ్ గుడ్, ఫైన్. లేదంటే మాత్రం మీరు కంప్లీట్ గా ఒక బేబీకి ఇప్పుడు ఆయాసం పెట్టుకుంటున్నారు. వేరే ఆయాసం పెట్టుకున్నా సరే మనం అంటూ బేబీని, అంటే బేబీ ఎలా ఉంటుంది ఆయాతో, వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు, ఇవన్నీ ఖచ్చితంగా మానిటర్ చేయాలి. వేరేజ్ నేను చెప్తుంది ఏంటంటే ఇప్పటి వరకు ఇంట్లో ఉండిన మదర్స్ గురించి, వేరేజ్ ఆఫీస్కి వెళ్ళిన మదర్స్ అసలు వాళ్ళ పరిస్థితి అయితే. అండ్ ప్రెగ్నెన్సీ జర్నీ
కన్సీవ్ అయ్యే వరకు ఓకే. కన్సీవ్ అవ్వడం గురించి ఆలోచించడం, కన్సీవ్ అయ్యాక ఓకే. వెల్ అండ్ గుడ్ హ్యాపీ. దాని తర్వాత ఒక్కొక్క మదర్‌కి ఒక్కొక్కటి ఉంటుంది. అండ్ ఏ ప్రెగ్నెన్సీ జర్నీ ఈజీ కాదండి. ఏ డెలివరీ కూడా ఈజీ కాదు. కొంతమంది నార్మల్ అయితే చాలా మంచిది. నార్మల్ ట్రై చేయండి. నార్మల్ అయితే తర్వాత ఇబ్బందేమీ ఉండదు అవన్నీ అంటారు. నార్మల్ ఈజీ, సి సెక్షన్ చాలా కష్టం. సి సెక్షన్ ఈజీ, నార్మల్ చాలా కష్టం ఇవన్నీ అంటారు. బట్ డెలివరీ అయినా సరే అండి దాని కష్టం దానికే ఉంటుంది. నార్మల్ అయినా నార్మల్ వేరేస్ నార్మల్ చేసుకున్నారు కదా తర్వాత ఏం ప్రాబ్లం లేదు అనేమి కాదు. నార్మల్ చేసుకున్నా సరే తర్వాత వేరేస్ అంత పెయిన్ ఒకేసారి భరించి తీసుకొని ఆల్మోస్ట్ మీకైతే కొన్ని నెలలు నిద్రే సరిగ్గా ఉండదు. తర్వాత కూడా బ్యాక్ పెయిన్ అవి ఉంటాయి. ఆ నొప్పులు, ఈ నొప్పులు, ఆ డెఫిషియన్సీ, ఈ డెఫిషియన్సీ ఇవన్నీ అయితే నార్మల్. మళ్ళీ మీ హెల్త్ నార్మల్‌గా గెట్ బ్యాక్ అవ్వడానికి మాత్రం ఒక 2 ఇయర్స్ అయినా మినిమం ఒక 2 ఇయర్స్ అయినా పడతది. మాక్సిమం ఎంతైనా పట్టొచ్చు. నేనైతే ఇప్పటికి నాకు 1½ ఇయర్ డెలివరీ అయిపోయి వాడికి 1½ ఇయర్ వచ్చి ఇప్పటికి నేను మొత్తం కోలుకోలేదు. నిజంగా టు బీ ఫ్రాంక్ చెప్పనంటే. ఫేస్ లో పిగ్మెంటేషన్ వస్తది. బ్యాక్ పెయిన్ ఉంటది. కాలు నాకైతే ఇప్పటికి కాళ్ళ నొప్పులు అయితే తగ్గలేదు. ఎందుకంటే నేను వాడితో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు కాలు బాగా వాటర్ పట్టేస్తది. ఇప్పటికి వాటర్ పట్టడం అయితే లేదు కానీ నాకు ఇంకా కాళ్ళ నొప్పులు, నర్వ్స్ అవి వీక్‌నెస్ అవైతే విపరీతంగా ఇప్పటికి ఉన్నాయి. అండ్ వేరస్ అన్నం దగ్గరికి వచ్చేసరికి ఫేస్ పిగ్మెంటేషన్ ఉంటది. వైట్ హెయిర్ విపరీతంగా వచ్చేస్తది. వేరేస్ మనం బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్నాం కంటిన్యూగా. సో మనకి మన సప్లిమెంట్స్ అనేవి సరిపోవు. సో సప్లిమెంట్స్ చాలా ఎక్కువగా తీసుకోవాలి. అండ్ సో చెప్పాను కదా! అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా సఫర్ అవుతారు. సో స్టార్టింగ్ మంత్స్‌లో కొంతమందికి వామిటింగ్స్ ఉంటాయి. కొంతమందికి డిజీనెస్ ఉంటది. కొంతమందికి అసలు విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయండి. పాపం ఒకానొకప్పుడు బాధగా ఉంటది. ఒకానొకప్పుడు సంతోషంగా ఉంటది. ఒకానొకప్పుడు ఎవరితోనా మాట్లాడాలనిపిస్తది. ఒక్కొక్కసారి అసలు మాట్లాడాలనిపించదు. ఇవన్నీ ఎవరికీ అర్థం కావు. ఓన్లీ ఎ వుమెన్ నోస్. సో నేనేమైనా డాక్టరా ఇవన్నీ చెప్తున్నాను. నేను డాక్టర్ కాదండి. ఒక మదర్ అయితే చాలు ఒక బేబీ కోసం మాట్లాడడానికి. ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ ప్రతి అమ్మాయికి ఒక మదర్ అయ్యాకైతే వస్తది. సో నేనిది చెప్తున్నానంటే నిజంగా అసలా నాకు పర్టిక్యులర్‌గా పిల్లలంటే అంత పిచ్చేమి కాదు. ఓకే. కాసేపయితే ముచ్చట పడతాను గానీ ఆడించడం అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి మా చెల్లాలికైతే ఇద్దరికీ ఇష్టం గానీ నాకైతే అంత ఇష్టం. సో ప్రెగ్నెన్సీ పరంగా కూడా నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా ఓకే. నాకు హెల్త్ అది ఇష్యూస్ అవి ఉండేవి. అండ్ డెలివరీ దగ్గరికొచ్చేసరికి నాకేమైందంటే బేబీకి ఇంకా డెలివరీ ఇంకా 1 వీక్, 10 డేస్ అలా టైమ్ ఉంది యాక్చువల్‌గా. నాకిచ్చిన డేట్‌కి 10 డేస్ టైమ్ ఉన్నది. బట్ వేరేస్ బేబీకి లోపల హెల్త్ బాగలేదనమాట. ఐ మీన్ హార్ట్ బీట్ తెలియలేదు. సో డేట్ వచ్చిన దగ్గర నుండి వీక్‌లో ప్రతిరోజు రమ్మంటారనమాట. సో బేబీ హార్ట్ బీట్ లేదు. నాకు విపరీతమైన టెన్షన్. అంటే ఆ టైం వరకు వెళ్లి నిజంగా బేబీకి ఏమైనా అయితే అసలు ఎలా ఉంటది ఊహించుకోండి. నేనైతే అసల నాకు ఏం చేయాలో కూడా ఏం అర్థం అవ్వలేదు. మా డ్యాడీ అయితే ఓకే. బేబీ డెలివరీ చేస్తే ఒకవేళ బేబీ బాబుతో బేబీకి ట్రీట్మెంట్ చేయొచ్చు. సో డెలివరీ చేసేయడమే బెటర్ ఏమో అని చెప్పి అలా డిస్కస్ చేసుకున్నారు. ఓకే. ఫైన్. డెలివరీ చేశానులెండి. సో డెలివరీ రోజు ఏంటంటే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి సో డెలివరీ అది అయింది. నా డెలివరీ జర్నీ నేను వేరే వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోలో అయితే ఏమి చెప్పాలని ఏమి అనుకోలేదు. సో డెలివరీ అయిపోయిన తర్వాత బేబీ పుట్టాక నాకైతే నేను అసలు విపరీతంగా స్ట్రెస్ అవ్వడం వల్ల అసలు నాకైతే అంత ఊహ కూడా లేదు. బేబీని చూసాను గానీ వెంటనే అసలు నాకంత తెలివి అది కూడా ఏమీ లేదనమాట. సో రూమ్‌కి షిఫ్ట్ చేస్తారు. అంతా అయిపోయింది. సో ఇదంతా నేను తర్వాత బేబీని చూడ్డానికి వచ్చిన వాళ్ళ గురించి, వాళ్ళ మాటల గురించి జనరల్‌గా డిస్కస్ చేయాలని చెప్తున్నాను. అసలు ఎంతమంది మదర్‌ని సపోర్ట్ చేస్తారు? అంటే డెలివరీ అయ్యాక ఓకే. ఇంత ఇబ్బందయింది. అయ్యో! ఇలా అయిందా? హెల్త్ చూసుకో అయన్నీ ఎంతమంది అంటారు? నేను అయితే అసలు జీరో చూసాననమాట. జీరో. నన్ను చూడ్డానికి పర్టిక్యులర్ మా చెల్లి డెలివరీ 2 కొంచెం దగ్గరే. మా ఇద్దరిని చూసిన దానికి వచ్చాను కదా! ఏదో ఒకటి అలా ఎత్తి చూపించాడనమాట. ఆహా! బేబీ ఇలాగుందా? బేబీ నల్లగుంది. బేబీ ఎవరి పోలికొచ్చి, బేబీ కళ్ళు ఎలాగున్నాయి? బేబీ ముక్కు ఎలాగుంది? బేబీ చేతులు ఎలాగున్నాయి? అన్నీ ఇవి మాట్లాడడమే గానీ, నల్లగా ఉంది ఏదో నెగెటివ్ మాట్లాడడమే గానీ, పాజిటివ్‌గా మాట్లాడడం, జాగ్రత్తలు చెప్పడం ఇవన్నీ చాలా తక్కువ చూసాను నేనైతే. అండ్ బేబీ జాగ్రత్తలు ఓకే. ఏమైనా పర్టిక్యులర్ విషయం బేబీకి ఒకటి మదర్ గానీ, ఓకే. మదర్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా చేస్తే దానికి అపోజిట్ చెప్పడం. అంటే ఏంటి ఉద్దేశ్యం? బేబీకి బేబీ మదర్ చెడు చేయాలని అయితే జన్మలో ఎవరు అనుకోరు. ఏ మదర్ కూడా. సో వాళ్ళకి ఏది బెస్టో అదే చేస్తారు. అండ్ పర్టిక్యులర్ సిట్యుయేషన్స్ బట్టి అవి మారిపోవచ్చు కూడా.
సో ఓకే, అలా చేస్తే ఇలా కూడా చేసుంటే బాగుంటుందమ్మా అని చెప్పడం ఓకే. బట్ వేరే అలా చేశారా అందుకే అలాగైంది ఇలాగైంది అలా చెప్పడే మాటలు మాత్రం అసలు పట్టించుకోకపోవడమే బెటర్. కొంతమందిని చూసాను వేరేగా 2 మంత్స్ అలాగా, ఏంటి ఇంకా అంత పొట్టుంది, అసలు మనిషి లాగలేదు, ఇంత పొట్టుందేంటి, పొట్ట తగ్గాలి అది. సో, అసలు చాలా డిఫికల్ట్ తెలుసా? బేబీ నిజంగా ఒక ఇంట్లో బేబీ పుడితేనే తెలుస్తదేమో వాళ్ళకి. అసలు ఆ సిట్యుయేషన్స్ అనేవి చాలా డిఫికల్ట్. అండ్ వేరేస్ వాళ్ళు కూడా బేబీని కనుంటారు కదా! అంటే వాళ్ళకి కూడా సిట్యుయేషన్ అర్థమై ఉండిద్ది. బట్ ఎందుకు అర్థం చేసుకోరు? అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులన్నట్టు మాట్లాడుతుంటారు. అదేమైనా పూరి ఇలాగా ఆయిల్ నుంచి వచ్చిందని మళ్ళీ ఇలా అంటే అది వెంటనే పొంగిందనేది లోపలికెళ్ళిపోవడం. పొట్ట వెంటనే ఎలా తగ్గిపోద్దండి? ఖచ్చితంగా టైం పడతది కదా! సో, అది ప్రతీదీ ఒక టైంలో అలా జరుగుతూ అవన్నీ తగ్గుతూ వస్తాయి. ఆహ్, అప్ నడుంకి అవి కట్టుకోండి అవన్నీ మంచివే. చెవులో కాటన్ పెట్టుకోండి, చెప్పులేసుకోండి అవన్నీ చాలా మంచివే. ఎందుకంటే ఫ్యూచర్‌లో మనకి అవన్నీ ఆహ్ ఎఫెక్ట్ కాకుండా. సో, నడుముకి కట్టుకోమంటే ఓకే. నడుమది కొంచెం స్ట్రాంగ్‌గా ఉండి బ్యాక్ పెయిన్ అవి తగ్గుతాయని. అది ఓకే. కరెక్టే. పొట్ట కూడా ఓకే. కొంచెం లోపలికెళ్తే అది ఆటోమేటిక్‌గా కొన్నాళ్ళైతే అది లోపలికి వెళ్ళిపోతది. అండ్ లోపలికి వెళ్ళిపోయాక కూడా పొట్టేం ఫ్లాట్‌గా వచ్చేసి అలాగే అవి కొన్ని ఎక్సర్‌సైజ్ ఉంటాయి. అవన్నీ చేస్తేనే అవుతది. స్కిన్ లూజ్‌గా అయిపోద్దక్కడ. అదంతా అవ్వాలంటే కొన్ని కొన్ని ఎక్సర్‌సైజెస్ అవన్నీ చెయ్యాలి. సో, అలాగా అంటే ఆ టైంలో మదర్ చాలా సెన్సిటివ్‌గా ఉంటది. అంటే అనే చిన్న మాట కూడా ఆచితూచి అనాలి. ఏమైనా చిన్న మాట అనేస్తే మదర్ చాలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటది. వేరే స్లీప్‌లెస్ నైట్స్ ఉంటాయి. బ్రెస్ట్ ఫీడ్ చేస్తది. అవన్నీ తనకి కొత్త. అప్పుడే చేస్తది. బాడీలో చాలా చాలా చేంజెస్ ఉంటాయి. మీరేదో మాట ఏదో టైమ్ పాస్‌కొచ్చేసి టైమ్ పాస్‌కి ఒక మాట అనేస్తే మాత్రం మదర్ అనేది చాలా ఎమోషనల్‌గా తీసుకుంటది. ఆ టైంలో హస్బెండ్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. బయట వాళ్ళు కాకపోయినా అట్‌లీస్ట్ వీళ్ళైనా తనకి సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ వేరేస్ ఫుడ్ దగ్గరికొచ్చేసరికి స్పైసీ తినకూడదు. కొంచెం బాగా అప్పటి వరకు ఫుడ్ విపరీతం అయిపోద్ది. దాని తర్వాత బాగా కట్ డౌన్ చేసేస్తారు. అంటే కొంతమంది ఓకే తినేస్తారు. కొంతమంది అయితే ఇప్పటికి చాలా రెస్ట్రిక్ట్ చేస్తారు. ఓకే ఫైన్. కొంత ఫుడ్ వరకు రెస్ట్రిక్ట్ చేయండి. స్పైసీ తినకూడదు, మసాలా తినకూడదు. ఇవన్నీ నిజంగా మదర్‌కే మంచిది. ఎందుకంటే మనకేంటంటే డెలివరీ అయిన వెంటనే ప్లెజెంటా అనేది రిమూవ్ చేస్తారు. సో, ప్లెజెంటా అంటే ఏంటంటే, ఒక పెద్ద మన 2 అరచేతులున్నాయా? 2 అరచేతులు ఇలా చూడండి. అంత పెద్ద పోర్షన్‌లో మన బాడీలో స్కిన్‌లో అతుక్కొని ఉంటది. సో, దాని నుంచే ఫుడ్ రావడం, ఫుడ్ వెళ్ళడం అవన్నీ కూడా ఉంటాయి. సో, వేస్ట్ రిమూవల్‌కి, ఆక్సిజన్ సప్లైకి, నెక్స్ట్ హార్మోనల్‌కి ఈ అన్నిట్లికి ఉపయోగపడే ప్లెజెంటా అనేది లోపల ఉంటది బేబీతో పాటు వూమ్‌లో. సో, ప్లెజెంటా కూడా మనకి డెలివరీ అయిన కాసేపటికి ప్లెజెంటా కూడా బయటికి తీసేస్తారు. సో, ఆ ప్లెజెంటా అతుక్కునున్న ప్లేస్ అంతా ఒక పెద్ద వూండ్ అనమాట. అది నిజంగా బయట వూండ్ కనపడితే నిజంగా చాలా డేస్ రెస్ట్ ఇస్తారు ఆ పర్సన్‌కి ఆ వూండ్ చూసి. సో, లోపల ఉంటది కదా! ఆ విషయం అందరికీ తెలీదు. సో, లోపల ఉండడం వల్ల ఇప్పుడు నువ్వు ఏమైనా స్పైసీ అవి తిన్నావనుకో, అప్పుడే డెలివరీ అయింది కదా! లోపలంతా పచ్చి పుండులా ఉంటది. సో, అవన్నీ స్పైసీ అవన్నీ తినేస్తే మదర్‌కి ఎఫెక్ట్ అనమాట. మోషన్స్ అయిపోవడం, అవైపోవడం, కడుపులో మంటొచ్చేయడం అవన్నీ ఉంటాయి. సో, అందుకని స్పైసీ అనేది ఆ టైంలో అవాయిడ్ చేస్తారు. సో, కొన్ని ఫుడ్ ఉంటాయి. గ్యాస్ అవి వచ్చేవి లైక్ కాలీఫ్లవర్ ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం బేబీకి కూడా గ్యాస్ ఉంటది. బట్ వేరేస్ ఇప్పుడు నువ్వు తిన్న వైట్ రైస్ ఏం బేబీకి వైట్ రైస్ లాగా పాలలో నుంచి అయితే వెళ్ళిపోదండి. పాలు అనేవి మీ దగ్గరున్న బ్లడ్‌తో తయారవుతది. అంతేగాని మీరు తిన్న ఫుడ్‌తో కాదు. మీ బాడీలో ఉన్న బ్లడ్ ఉంటది. అవన్నీ వాటిల నుంచి అన్నిటిని పాలు తయారయ్యి బేబీకి వెళ్తది. అంతేగాని నువ్వు స్పైసీ తినేసి బేబీకి కూడా స్పైసీ ఎళ్తే అలాగైతే ఏమీ ఉండదండి. సో, అవన్నీ ఏంటంటే కొంచెం తెలుసుకొని మదర్‌కి కూడా కొంచెం ఇదిగా చెప్తే వాళ్ళకి అర్థమవుతది. ఇప్పుడు ప్రెజెంట్ డాక్టర్స్, నర్సెస్ ఇవందరూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డెలివరీ అయ్యాక కూడా ఒక మదర్‌ని కలడానికని వెళ్తారు. ఓకే. కలడానికి వెళ్ళినప్పుడు కాసేపు చూసి బేబీని, మదర్‌ని చూసి వాళ్ళకేమైనా చెప్పాలనుకుంటే చెప్పేసి తిరిగొచ్చేస్తే ఓకే. బట్ గంటలు గంటలు కూర్చొని అసలు ఏమవుతదో చెప్పాలా? నేను జనరల్‌గా ఫేస్ చేసేదేంటంటే నైట్ అంతా బేబీ అయితే పడుకోదు. కొంతమంది బేబీస్ ఓకే ఫైన్. మార్నింగ్ లెగిసి నైట్ పడుకుంటారు. మా అబ్బాయి ఏం చేసేవాడంటే మార్నింగ్ అంతా పడుకునేవాడు. నైట్ అస్సలు పడుకునేవాడు కాదు. నేను నైట్ అప్పట్లో ఫస్ట్ 3 మంత్స్ అయితే నేను నైట్ ఓన్లీ ఒక గంట పడుకునేదాన్నేమో. అది కూడా మా డ్యాడీ పాపం 3 వరకు ఆయన పడుకొని 3కి లెగిసి బేబీని చూసుకుంటే ఒక గంట నేను పడుకునేదాన్ని. సో, అది చాలా చాలా హారబుల్ తెలుసా? అసల అంత సేపు నిద్ర లేకుండా అప్పటి వరకు భయంకరంగా తిండి, నిద్ర ఇవన్నీ అలవాటు. తిండి ఓకే ఫైన్. ఎలాగో పరిచయం చేస్తారు కాబట్టి తిండి అంత సరిగ్గా ఉండదు. నిద్ర కూడా లేకపోతే అసలు ఎంత మెంటల్ టార్చర్ తెలుసా? నాకు తర్వాత రోజు మార్నింగ్ వచ్చి ఎవరైనా కలడానికొచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడినా నాకు చాలా చిరాకొచ్చేదనమాట. అండ్
చూ మాట్లాడి వెళ్ళిపోతారా లేదు, ఆ బేబీ అలాగుంది ఇలాగుంది కలర్ ఇలాగుంది. ఇది ఇంకొక వరిస్ట్ అండి. మన ఇండియాలోనే ఎక్కువ చూసాం. బేబీ కలర్ నల్లగా ఉంది, బేబీ చేతులు పొట్టిగా ఉన్నాయి, ముక్కు వంకరగా ఉంది, కళ్ళు ఎలాగున్నాయి. వాళ్ళ మదర్ ఫాదర్ ఎలాగుంటే బేబీ అలా ఉంటది. అది మాత్రం నిజం. అండ్ బేబీ అప్పుడు ఎలాగుందో ఫ్యూచర్ లో అలాగుండదు. అది కూడా నిజమే. తెల్లగా పుట్టిన వాళ్ళు ఫ్యూచర్ లో నల్లగా అయిపోతారు, నల్లగా పుట్టిన వాళ్ళు ఫ్యూచర్ లో తెల్లగా ఉంటారు. అండ్ వేరే చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. బేబీ లోపల నుంచి బయటకు వచ్చాక ఎన్విరాన్మెంట్ బట్టి బోల్డ్ చేంజెస్ వస్తాయి. వేరే మా వాడే చెప్తున్నాను, స్టార్టింగ్ పుట్టినప్పుడు ఓకే చామంచాయిగా కొంచెం కలగా పుట్టాడు. తర్వాత ఏమైంది, వాడికి జాండీస్ అవి వచ్చి బాక్స్లో అవి పెట్టారు. ఆ బాక్స్ లో పెట్టిన తర్వాత వాళ్ళ స్కిన్ కూడా ఎంత డెలికేట్ గా ఉందంటే పొరలు ఉంటాయి, అలా వాడి స్కిన్ అంతా రిమూవ్ అవుతూ ఉండేది అనమాట. సో ఎన్విరాన్మెంట్, ఆ చుట్టూరు ఎయిర్ కండిషన్స్ కి ఎన్విరాన్మెంట్ కి వాళ్ళ స్కిన్ అది పీల్ అవుతూ ఉంటది. నెక్స్ట్ పిగ్మెంటేషన్ వస్తుంది, చిన్న చిన్న కురుపులు. నేను థర్డ్ మంత్ లో, మా అబ్బాయికి అయితే నేను థర్డ్ మంత్ లో చూసాను, చిన్న చిన్న ఫేస్ లో చిన్న చిన్న ర్యాషెస్ అవి వస్తూ ఉంటాయి. సో వాళ్ళు బయట ఎన్విరాన్మెంట్ కి అలవాటు పడాలి, వాళ్ళ బాడీ వాళ్ళ స్కిన్ అని. సో చేంజ్ అవుతూ ఉంటుంది. నేను బాక్స్ లో పెట్టాక తర్వాత గమనించాను వాడు డార్క్ అవడం. వేరే డాక్టర్ కూడా అడిగాను. కొంతమంది ఏమన్నారంటే బాక్స్ లో పెట్టినా సరే చేంజ్ అవుతారు కలర్ అని. బట్ డాక్టర్ని అడిగితే అదంతా కూడా ఒక అపోహ మాత్రమే అండి. ఆ బాక్స్ లో పెట్టడం వల్ల ఏం కలర్ చేంజ్ అవ్వదు. కలర్ అనేది జస్ట్ పేరెంట్స్ నుంచి వాటి నుంచి వాళ్ళకి వస్తుంది, వాళ్ళ మెల్లిన్ ప్రొడక్షన్ వాటిని బట్టి. వేరే తర్వాత ఎప్పుడైనా చేంజ్ అయిపోవచ్చు. సో దానివల్ల అయితే ఏమీ కాదని. సో నేనైతే క్రీమ్స్, కలర్ రావడానికి క్రీమ్స్ అవి చాలా చేస్తారు. అవన్నీ అయితే అవన్నీ అయితే నేనైతే వాడి మీద ఏం వాడలేదు. జస్ట్ సున్నిపిండి, జనరల్ సున్నిపిండి ఎలాగైతే ఆ సున్నిపిండి అయితే రాసి చేయించేవారు. అండ్ టెడీ బార్ సోప్ అయితే వాడారు. స్టార్టింగ్ నాకు ఏంటంటే కలర్ గురించి విపరీతంగా అందరూ జడ్జ్ చేసేస్తారు అనమాట. సో మదర్ కి చాలా ఎమోషనల్ గా ఉంటది వాళ్ళ బేబీ గురించి వాళ్ళు అలాగంటే. సో నేను స్టార్టింగ్ లో సోప్స్ చేంజ్ చేయడానికి అయితే ట్రై చేశా. తర్వాత అనుకున్నా ఎందుకు బయట వాళ్ళ మాటలు అవి నా మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయి, ఎందుకు వాడి కలర్ గురించి నేనంత యాతన అవుతున్నానని చెప్పి నేను అవన్నీ వదిలేసి ఓకే లెట్ హిమ్ బి, ఎలాగోకలా ఉన్నాయి అని చెప్పి వదిలేసాను అనమాట. సో అలా మదర్ దగ్గర పిచ్చివాగుడు అనేది వాగకూడదు. చాలా ఎమోషనల్ గా ఉంటారనమాట ఆ టైంలో. చెప్పాను కదా, వాళ్ళ హార్మోన్స్ అన్ని చాలా ఇంబ్యాలెన్స్ గా ఉంటాయి. చిన్న మాట కూడా వాళ్ళ హార్ట్ కి చాలా టచింగ్ ఉంటుంది. ఏదో వచ్చి చూసి అనేసి ఏదో ఒక మాట అనేసి మీరు వెళ్ళిపోతారు. కానీ పాపం తన నైట్ అంతా దాని గురించి సఫర్ అవ్వదు. అసలే నిద్ర ఉండదు, సరిగ్గా తిండి ఉండదు. ఆ బేబీతో అన్ని కొత్త. ఈ అన్ని మాటలు అనకపోవడమే చాలా మంచిది. అంటే ఒక ఉమెన్ హెల్ప్ చేసుకోవాలని నేను చెప్తున్నాను. ఏంటంటే బేబీకి ఇవన్నీ చేస్తారేంటి, స్నానం వరకు ఓకే, విపరీతంగా సాంబ్రాణి దోపం వేసేస్తారు, కళ్ళకి కాటికి పెట్టేస్తారు, పౌడర్ రాసేయమంటారు. ఇవన్నీ చాలా ఇప్పుడిప్పుడు మనకి కొంచెం అవగాహన వచ్చి ఫోన్స్ వచ్చి ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి కాటిక్ అనేది అస్సలు యూజ్ చేయకూడదండి. అది కాటిక్ అనేది లెడ్ అన్నమాట. అది కళ్ళుకి ఇబ్బంది కలిగిస్తుంది పిల్లలకి. ఓకే దిష్టి గురించి పెట్టినవండి, కళ్ళుకి మంచిది అవన్నీ మాత్రం అదంటే అపోహ అండి. ఇంకొక విషయం ఏంటంటే కాటికి పెడితే కళ్ళు పెద్దవవుతాయి అనండి. అది అసలు ఏం లాజిక్ అండి, కాటికి పెడితే కళ్ళు ఎలా పెద్దవవుతాయి? ఏమో నాకైతే అర్థం అవ్వలేదు. కాటికి పెడితే కళ్ళు ఎలా పెద్దవవుతాయి అంటే, చిన్న కళ్ళు ఉన్న వాళ్ళందరూ కాటికి పెడితే అయ్యేం పెద్దవైపోవు. మీరు అలా ఒక బార్డర్ గీయడం వల్ల కళ్ళు కొంచెం బయటికి కనిపిస్తాయి అంతే. జనరల్ గా అందం కోసం కూడా కాటికి అందుకే రాసుకుంటారు కదా, కళ్ళు కొంచెం అట్రాక్టివ్ గా కనపడడానికి. ఇప్పుడు చిన్నపిల్లలకి అంత అట్రాక్షన్ ఎందుకు ఆ కళ్ళకి? దానికోసం కెమికల్స్ అని రాసేయడం ఎందుకు? ఇప్పుడు అలాగంటున్నారని చెప్పి ఆర్గానిక్ కాజల్ అంటే ఏంటి అసలు? కాటికంటే ఏంటి, ఇంట్లో తయారు చేయడం కూడా ఒక దీపం పెట్టి దాని మీద ప్లేట్ పెట్టి దానికి వచ్చిన ఆవిరంతా మసి అంతా గీ రాసి అదే కాటికి చేస్తారు. సో ఆ మసిలో ఏముంటది? ఆ మసిలో అసలు చాలా టాక్సిక్స్ ఉంటాయి. అసలు బేబీకి అయితే అవి కళ్ళకి వాటికి యూజ్ చేయకూడదు. అసలు కాటిక్ అనేది అసలు మంచిది కాదు. ఇప్పటికీ కొంచెం పెద్ద చూస్తున్న పిల్లలకి ఇంకా కాటిక్ పెడుతున్నారు. ఓకే కొంచెం అమ్మాయిలలో పెద్ద అయ్యాక పెట్టుకోవడం ఓకే ఫైన్, అందానికి ఏదో పెట్టుకుంటారో అది కూడా కాసేపు. రోజు పాపం మా చిన్నపిల్లలకి అంత సెన్సిటివ్ ఉన్న ఐస్ కి కాటిక్ అవి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? సో నేనైతే నా బేబీకి నేను కాటిక్ పెట్టలేదు అసలు. నెక్స్ట్ పౌడర్. సో మీరు ఏంటంటే పెద్దవాళ్ళు పెట్టాలని చెప్పినా మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అఫ్ కోర్స్ ఆ రోజుల్లో పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు మీరు చెప్తే మీరు ఎడ్యుకేట్ అయ్యారు కదా, మీరైనా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ పౌడర్. ఈ పౌడర్ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియదు, కానీ విపరీతం పౌడర్ రాసేస్తారు. ఆ పౌడర్ వల్ల పాపం వాళ్ళకి లంగ్స్ అవన్నీ లోపలికి పాపం వెళ్ళిపోయి అంత ఉక్కిబిక్కిరి అయిపోతుంది తెలుసా పిల్లలు. అసలు ఆ పౌడర్లు అన్ని వాడడం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, అసలు ఎందుకు పౌడర్లు ఎందుకు పిల్లలకి? జస్ట్ కొబ్బరి నూనె అది బాడీకి రాయండి, మాయిశ్చరైజర్. ఇప్పుడు మాయిశ్చరైజర్స్ యూజ్ చేయండి, దట్స్ ఫైన్.
బట్ ఆ పౌడర్లు రాయడం అవన్నీ ఏమీ అంత మంచి ఇదైతే కాదు బేబీకి. కావాలంటే మీ పీడియాట్రిషియన్ మీరు మాట్లాడి వాళ్ళు చెప్తారు క్లియర్‌గా ఏది మంచిదో, ఏది కాదో. నెక్స్ట్ విపరీతంగా సాంబ్రాణిలేసేయడం, స్నానం చేయించే వరకు ఓకే. అది కూడా నలుగుపెట్టి విపరీతంగా ఇష్టానుసారం మాలిషులు చేసేయకండి. జనరల్‌గా మాలిష్ చేస్తే చాలు. అండ్ ముక్కు నొక్కేసి, చేతులు పిసికేసి, చేతులు పొడవైపోతే, ముక్కు ఎలా నొక్కితే సూదిగా అలాగేం ఉండదండి. మీరు ఎంత నొక్కేసినా ముక్కు ముక్కులాగే ఉంటది. అదేం సూదిగా అయిపోవడం, మీరు షేప్స్ మార్చడం అయన్నీ మ్యాజిక్‌లేం చేసేయలేరు. సో, అలాంటివి కూడా చేయకండి. నెక్స్ట్ కాళ్ళు, చేతులు పాపం గట్టిగా లాగిన నిజంగా బేబీ ఎంత సఫర్ అవుతది, ఎంత ఏడుస్తది అలాగేం చెయ్యకండి. జస్ట్ ఒక మాలిష్ అంటే స్మూత్‌గా చెయ్యండి అంతే. ఇష్టానుసారం లాగియొద్దు. బాగా సఫర్ అవుతారు బేబీస్. కొంతమందికి అలా చేయడం వల్ల చేతులు, కాళ్ళు అంత చిన్న ఏజ్‌లో ఇరిగిపోవడం కూడా అవుతాయి. వాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు ఆ టైంలో. అసలలాగా గట్టి మాలిష్‌లు అయ్యి అయితే చేయకూడదు. అండ్ సాంబ్రాణి కొంతవరకు ఏదో హెడ్ బాత్ చేసాక హెయిర్ బేగా జలుబు అవి చేసేస్తాయి వాళ్ళకి. సో, హెయిర్ అది కొంచెం డ్రై అవ్వడం కోసం వేస్తారు. అంతవరకు ఓకే. వాళ్ళకి ఇంకో దగ్గొచ్చేసి ఊపిరి పీల్చుకోలేని సాంబ్రాణిలో అయితే మాత్రం వేసేయకండి. అందులో వేపాకులేయడం అలాంటివన్నీ కొంచెం చెయ్యండి పర్లేదు గానీ, ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్టు మాత్రం సాంబ్రాణిలయ్యి వేసేయొద్దు. అది కూడా వాళ్ళకంత మంచిదైతే కాదు. నెక్స్ట్ నేను ఇంకోటి చూసాను. పుట్టిన వెంటనే బేబీకి తేనె రాసేయడం నాలుక. ఇదెవరు స్టార్ట్ చేసారో తెలీదు. అది వీళ్ళకున్న హ్యాపీనెస్ కోసం బేబీకి స్వీట్ పెడుతున్నారో తెలీదు. మరి ఎందుకు ఆ తేనె రాసేది? అస్సలది చెత్త హ్యాబిట్ అండి. తేనె అనేది 2 ఇయర్స్ వరకు బేబీకి పెట్టకూడదు. తేనె దగ్గుకి వాటికి చాలా మంచిది అంటారు. బట్ అది కూడా 2 ఇయర్స్ తర్వాతే. 2 ఇయర్స్ లోపల అంటే తేనెలో ఒక టైప్ ఆఫ్ బాక్టీరియా ఉంటదనమాట. ఆ బాక్టీరియా వాళ్ళకి సో, ఒక బాక్టీరియా ఉంటది. అదేంటంటే క్లోస్ట్రీడియం బొటులినం అని ఒక బాక్టీరియా ఉంటది. సో, ఆ బాక్టీరియా ఏంటంటే బేబీ అండర్ డెవలప్డ్ వాళ్ళ ఆర్గన్స్ అనేవి చాలా డెవలప్ అయితే ఏమి ఉండవు. అండర్ డెవలప్డ్‌లో ఉంటాయి. అది ఇన్ఫాంట్ బొటులిజం కారణం అవుతది. అంటే ఏంటవుతదంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్‌లో కాన్‌స్టిపేషన్, మజిల్స్ అన్నీ వీక్‌గా అయిపోవడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇవి వస్తాయి. అది అప్పుడు తెలీదు గానీ కొంచెం ఫ్యూచర్‌లో పెద్దయ్యాక అవన్నీ బయటపడతాయి. సో, హనీ అనేది 2 ఇయర్స్ లోపలైతే పూర్తిగా అవాయిడ్ చేయండి. అది చాలా సీరియస్ ఇష్యూ అనమాట. అలా పుట్టిన వెంటనే తేనె రాసడం అలాంటి పనికిమాల పనులైతే చేయొద్దు. నెక్స్ట్ వాటర్. 6 మంత్స్ లోపు వరకైతే వాటర్ అస్సలు పట్టకూడదండి. ఎందుకంటే వాళ్ళ కిడ్నీస్ చాలా అండర్ డెవలప్డ్‌గా ఉంటాయి. కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయన్నమాట వాటర్ అయ్యి పట్టేయడం వల్ల. ఒక దగ్గరైతే నేను ఎక్కడో ఇష్యూ చదివాను. బేబీకి సో, మదర్ అనేది ఫీడ్ చేస్తుంది. మదర్ ఫీడింగ్ అంతా బేబీ దాని మీద ఆధారపడే ఉంటదండి. కొంతమంది పాలు పలుచగా వస్తున్నాయి, పాలు వాటరీగా వస్తున్నాయి. అవన్నీ బేబీకి ఏం కావాలో అవే వస్తది మదర్ నుంచి. బేబీకి ఆ టైంలో వాటరీగా ఉండాలని అలా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న హార్మోన్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంటదనమాట. సో, ఆటిలి బట్టి వాళ్ళిద్దరికీ ఫీడింగ్ అనేది వెళ్తూ ఉంటది. సో, ఇలా వస్తున్నాయో రావో అలా కూడా ఎప్పుడు ఒక మదర్‌కి అన్ని సార్లు అండం చేయడం చేయకూడదు. ఏమొస్తున్నాయి సరిపోవట్లేదేమో అందుకే ఏడుస్తుందేమో లేదు. వాళ్ళకి సరిపడా సో, అవన్నీ మదర్ బ్రెయిన్ మీద ఇంపాక్ట్ అయ్యి మదర్ ఫీడింగ్ అనేది తగ్గడం అది అవుతది. సో, అంటే ఆవిడ టెన్షన్ పడినా, ఆ ప్రెషర్ తీసుకున్నా సరే అలా అవుతుండేది. సో, అలా మదర్ దగ్గరైతే అనకండి. సో, మదర్‌కి మీరు ఫీడింగ్ అది సరిపోవడానికి ఆవిడకి ఏమి ఇవ్వాలో వెల్లుల్లి అది ఎక్కువ ఇవ్వాలి, వాటర్ చాలా ఎక్కువ తాగాలి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా బేబీకి ఫీడింగ్ అనేది సరిపోద్ది. ఆ బేబీ అంత చిన్న బేబీ ఎంత తాగేస్తదండి పాలు? ఆ బేబీకైతే సరిపోద్ది. ఒకవేళ సరిపోకపోతే మీరు డాక్టర్ కన్సల్ట్ అయితే వాళ్ళకి ఏం ఫీడ్ చేయాలో అవన్నీ చెప్తారు. పౌడర్ ఉంటది. ఆ పౌడర్ అవి ఫీడ్ చేస్తే సరిపోద్ది. అంతేగాని అలా నీళ్ళిచ్చేయడం, మజ్జిగలు పట్టేయడం 6 మంత్స్ లోపలైతే అలాంటి పనులన్నీ చేయకూడదు. వాళ్ళ కిడ్నీస్ చాలా అండర్ డెవలప్‌లో ఉంటాయన్నమాట. సో, సోడియం అది కూడా మీరిచ్చిన పాల్లోనే వాళ్ళకి కావాల్సినవన్నీ ఉంటాయి. ఆ సోడియం అది కూడా మీరు ఆ వాటర్‌లో ఆటిలో ఇష్టానుసారం ఎక్కువ తీసుకున్నారనుకోండి, కిడ్నీస్ అవి తర్వాత ఎఫెక్ట్ ఫ్యూచర్‌లో చాలా చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతారు. సో, వాటర్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయండి. అసలు వాటర్ అనేది అలాగా 6 మంత్స్ లోపలైతే అస్సలు ఇవ్వొద్దు. 6 మంత్స్ తర్వాత కూడా వాళ్ళకి ఎంత వాటర్ అది కావాలో కూడా డాక్టర్స్ క్లియర్‌గా చెప్తారనమాట. సో, ఏమైనా బేబీస్ దగ్గర గానీ, మదర్స్ దగ్గర గానీ ఏమైనా చెప్పాలనుకుంటే అవగాహన ఉండి అది కరెక్టో కాదో అని మీకు ఐడియా ఉంటేనే చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి కొత్త కదా! ఎవరొచ్చినా ఎవరేం చెప్పినా సరే వాళ్ళు బేబీకి చేయడానికే ట్రై చేస్తారు. సో, చేసి ఆ బేబీకి బాగోకపోతే మన వల్లే కదా బాగోలేనట్టు ఒక బేబీకి. సో, అందుకు ఉచిత సలహాలైతే ఇవ్వొద్దు. ఏదో చెప్పాలి, ఏదో మామూలుగా తెలిసిన జనరల్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గరైతే
చెప్పొద్దండి. వ్యాక్సిన్స్ అయితే మాత్రం టైమ్‌లీ వేయండి. వ్యాక్సిన్స్ చాలా కంపల్సరీ. అంటే ఒకానొక టైంలో మనకి డిజీజ్ కోసం సఫర్ అయ్యాకనే ముందే వాటికి వ్యాక్సిన్స్ వేయడం చాలా మంచిది. ఆటిలి సఫర్ అయ్యి, పిల్లలు సఫర్ అయ్యి, మనం సఫర్ అవ్వడం అనేది చాలా అంటే మన చేతులారా చేసుకునేదనమాట. సో, వ్యాక్సిన్స్ అనేవి అయితే గవర్నమెంట్‌వైనా లేకపోతే ప్రైవేట్‌వైనా ఏవైనా పర్లేదు గానీ, వ్యాక్సిన్స్ అయితే మాత్రం వేయండి. సో, ఇప్పుడు మనకి గవర్నమెంట్ వాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఇంకా మంచిది. సో, కంపల్సరీ వ్యాక్సిన్స్ అయితే పిల్లలకి సో, నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే పూర్తిగా అయిపోలేదు. ఇదండి నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకున్నది. ఇంకా నేను నా నెక్స్ట్ వీడియోలో గాని, ఆ నెక్స్ట్ వీడియోలో గాని ఖచ్చితంగా పిల్లల గురించి అయితే కొన్ని కొన్ని నేనేమైతే ఫేస్ చేశానో, నాకేమైతే తెలుసో అండ్ పిల్లలకి ఏవైతే మంచిదో అవి ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ మదర్స్‌కి కూడా ఇంకా ఏమేమి హెల్త్ పరంగా చూసుకోవాలో కూడా ఖచ్చితంగా చెప్తాను. థాంక్ యూ.